మనము శివ కళ్యాణం తర్వాత పెద్ద పండుగ అయినటువంటి శ్రీరామనవమి కూడా మనకు రాముడు వారి కళ్యాణం చేసుకోవడానికి మనకు ఇంకా 2 రోజులు ఉన్నాయి. అంటే ఎల్లుండి మనకు శ్రీరామనవమి సందర్భంగా వివిధ రకాలైనటువంటి ఏర్పాట్లను మనము గత నెల రోజుల నుంచి కూడా టెండర్స్ పిలుచుకోవడం కానీ శివ కళ్యాణంలో ఉన్నటువంటి భక్తులను అంచనాను బట్టి ఇంకా పెద్ద మొత్తంలో ఏర్పాట్లు చేసుకుంటూ అన్ని రకాల డిపార్ట్మెంట్స్ తో మరియు మా వివిధ శాఖలతో కూడా దేవాలయ శాఖలతో కానీ వివిధ రకాల శాఖలు ముఖ్యమైనటువంటి శాఖలందరితో కూడా కోఆర్డినేషన్ మీటింగ్స్ అన్ని ఏర్పాట్లు చేసుకోవడం కూడా జరిగింది. అందరికీ కూడా మనం ఆహ్వానించడం కూడా జరిగింది. వేలాది మంది భక్తులు కూడా రావాలని కోరుకుంటున్నాం. అలాగే మన ఏర్పాట్లన్నీ కూడా రాముల వారి కళ్యాణాన్ని వేదిక అంటే శివార్చన వేదికనే పెద్ద ఎత్తున ప్రజలకు అందుబాటులో ఉంచడానికి స్వామివారి కళ్యాణం తిలకించడానికి వారిని అక్కడికి ఆహ్వానిస్తూ అక్కడ పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేసుకుంటున్నాము. ఆ సందర్భంగా అక్కడికి వచ్చేటువంటి భక్తుల కోసం గతంలో 5 సెక్టార్లు ఉంటే ఇప్పుడు 15 సెక్టార్లను మనం చేసుకోవడం జరిగింది. అంటే వచ్చే వారికి నీడను కల్పించడం, కూర్చునేందుకు కళ్యాణాన్ని తిలకించేందుకే కాకుండా మంచినీటి సౌకర్యాన్ని కల్పించడం, అలాగే మజ్జిగను కూడా మనకు దాతల ద్వారా మజ్జిగను అలాగే మన టెంపుల్ ద్వారా కూడా మజ్జిగలను ఏర్పాటు చేస్తున్నాము. అట్లాగే అక్కడికి వచ్చేటువంటి భక్తులందరూ కూడా మహాప్రసాదాన్ని అన్నదానాన్ని కూడా మనం ఏర్పాటు చేసుకోబోతున్నాము. శివ కళ్యాణం సందర్భంగా వచ్చిన వారికంటే కూడా అధిక సంఖ్యలో వచ్చే అవకాశం ఉన్నందున మనం వారందరికీ ఏర్పాట్లు చేస్తున్నాం. అలాగే ప్రతి సెక్టార్కి సంబంధించి వివిధ శాఖల నుంచి పోలీస్ నుంచి కానీ రెవెన్యూ నుంచి కానీ అలాగే దేవాలయ శాఖ నుంచి కానీ అందరినీ మనం అక్కడ సేవకు సంబంధించినటువంటి వ్యక్తులను కానీ నియమించుకొని భక్తులకు ఎటువంటి ఇన్కన్వీనియన్స్ లేకుండా వచ్చేటువంటి భక్తుల కోసం అన్ని ఏర్పాట్లు గావిస్తూ సెక్టార్ల నుంచి కళ్యాణాన్ని తిలకించడానికి అలాగే మనకు ఇప్పుడు ఎండాకాలం కాబట్టి మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ నుంచి అక్కడ కూడా కౌంటర్స్ ఏర్పాటు చేయడం జరిగింది.